శివుడు, దేవాది దేవుడు, పరమశంకరుడు, బోళాశంకరుడు ఇలా పలు పేర్లతో పరమశివుని ఆరాధిస్తున్న భక్తులు లింగాకారంలో పూజలు చేయడం సాంప్రదాయం. ప్రతి హిందువునికి జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాల ప్రస్తావన రాక మానదు. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి? ఒక నమ్మకం ప్రకారం పరమశివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపైన అవతరించారని శివపురాణంలో చెప్పబడింది. జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. జ్యోతిర్లింగాలను ఆకాశ వీధుల్లో నుంచి దర్శిస్తే అగ్ని స్తంభాల వలె దర్శనమిస్తాయని హిందూ మత సాంప్రదాయంలో ఒక నమ్మకం. లింగాకారం శివుని యొక్క పవిత్రమైన స్వభావాన్ని సూచిస్తుంది. మరి ఆ జ్యోతిర్లింగం ఆవిర్భావం వెనుక ఉన్న అసలు కథేటో తెలుసుకుందామా? అసలు స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒకరోజు బ్రహ్మ విష్ణువులు తీవ్రంగా వాదులాడుకోవడంతో కలత చెందిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాదులాటకు కారణమేంటా అని ఆలోచిస్తే ఈ సృష్టికి నేనే దేవాది దేవుడినని ఒకరినొకరు అధికులమని ఇద్దరు వాదులాడుకుంటున్నారని తెలుసుకున్నాడు. ఈ వాగ్వాదానికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ముల్లోకాలను మించే విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో ఏర్పడ్డాడు. ఎవరు మూలాలను ముందుగా కనిపెడతారో వారే దేవాది దేవుడనే తలంపుతో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకరు ఆదిని ఇంకొకరు అంతాన్ని కనిపెట్టేందుకు చెరొక మూలలకు దూసుకెళ్తారు. అయితే బ్రహ్మ విష్ణువులలో ఏ ఒక్కరూ లింగాకారం మొదటి కానీ పైభాగపు చివరలను కానీ కనుక్కోలేకపోయారు. కానీ బ్రహ్మ అబద్ధమాడగా విష్ణువు ఓటమిని నిజాయితీతో అంగీకరిస్తాడు. బ్రహ్మ అబద్ధమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపిస్తారు. చెల్లబడిన జ్యోతిర్లింగం అన్నమలై కొండల్లోని అరుణాచలేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది. జ్యోతిర్లింగాలు పరమశివుడి దివ్యక్షేత్రాలుగా వెలిశాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాము రండి. మొదటిది గుజరాత్లోని శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద శ్రీ సోమనాథ్ క్షేత్రం ఉంది. శివభక్తులు విరివిగా దర్శించే ఈ సోమనాథ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం తొలి తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మహిమను తెలిపే ఆసక్తికర పురాణ కథ ఒకటి ఉంది. ప్రజాపతి దక్షుడు తన 64 మంది కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారంతా సౌందర్యంలో సరిసమానులే అయినా వారిలో రోహిణి మీద ఎక్కువ ప్రేమ చూపేవాడు చంద్రుడు. మిగిలిన అక్క చెల్లెళ్ళకి ఇది నచ్చలేదు. వారంతా కలిసి తండ్రి దగ్గరికి వెళ్లి చంద్రుని నిర్వాకం గురించి చెప్పారు. దక్షుడు చంద్రుని పిలిపించి తన కుమార్తెలందరినీ సరిసమానంగా చూడమని మందలించి పంపాడు. అప్పటికి మామకు ఎదురు చెప్పలేక సరే అన్నాడు. కానీ తన ఇష్టసఖి రోహిణి పట్ల ప్రేమను తగ్గించుకోలేకపోయాడు చంద్రుడు. దాంతో తిరిగి మరోసారి అక్క చెల్లెళ్ళంతా తండ్రి వద్దకు వెళ్ళి మీరు చెప్పడం వల్ల ఆయన మా పట్ల ప్రేమగా నటిస్తున్నారే తప్ప నిజానికి ఆయనకు రోహిణి అంటేనే ఎక్కువ ఇష్టమని మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈసారి కోపగించిన దక్షుడు వెనక ముందు ఆలోచించకుండా క్షయవ్యాధి పీడితుడు కమ్మని చంద్రుడిని శపించాడు. దక్షుడి శాపం వల్ల చంద్రుడు క్షయవ్యాధికి గురై రోజురోజుకి క్షీణించి నశించి తన కాంతిని కోల్పోయాడు. లోకానికి చీకటి రాత్రులు దాపురించాయి. ఆందోళన చెందిన దేవతలు మునులు బ్రహ్మ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించి సమస్యకి పరిష్కారం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ వారితో ఆందోళన చెందవద్దని చెప్పి చంద్రునితో కుమారా, నీవు సౌరాష్ట్రంలోని పుణ్యప్రభాస తీర్థమునకు వెళ్ళి అక్కడ నియమ నిష్ఠులతో మృత్యుంజయ మహామంత్రమును జపించు. ఆ పరమశివుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి చంద్రుడిని ఆశీర్వదించి పంపారు. చంద్రుడు భూలోకంలోకి ప్రభాస తీర్థానికి వచ్చి అక్కడొక కుటిలాన్ని నిర్మించుకొని అందులో పార్థివ లింగాన్ని ఏర్పరచుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించసాగారు. 6 మాసాల తర్వాత శివుడు ప్రత్యక్షమై శశాంక, నీ తపస్సు నన్ను కదిలించింది. నీ కోరికేమిటో చెప్పు అని అడిగాడు. చంద్రుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా పరమేశ్వర, నాకు శాప విమోచనం కలిగించు అని ప్రార్థించాడు. పరమశివుడు, చంద్ర, నీ మామగారైన దక్షుడు నవబ్రహ్మాలలో ఒకడు. అతని శాపం తిరుగులేనిది. అయితే ఉపశమనాన్నిచ్చే నీకు వరమిస్తాను. ఇక ముందు నీవు ప్రతి మాసం అమావాస్య తదుపరి వచ్చే శుద్ధ పాఠమి నాటి నుంచి దిన ప్రవర్తమానుడి అవుతూ పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రునివై బాసిల్లుతావు. అలాగే దక్షుడి శాపం వల్ల పౌర్ణమి తదుపరి తిథి బహుళ పాడ్యమి నాటి నుంచి రోజు క్షీణించి అమావాస్య నాటికి క్షీణచంద్రునిగా అవుతావు. నీ కళ వృద్ధి చెందు పక్షం శుద్ధపక్షంగా, నీ కళ క్షీణించు పక్షం శుక్లపక్షంగా పిలువబడి కాలక్రమేణా ఇవే శుక్లపక్షంగా కృష్ణపక్షంగా చెప్పబడతాయి అని చంద్రుడిని అనుగ్రహించాడు. ఆ వెంటనే చంద్రుడు రోగ విముక్తుడై మునుపటి తేజస్సును ఆరోగ్యాన్ని పొందాడు. అదే సమయానికి ఇంద్రాది దేవతలు బృహస్పతి అక్కడికి వచ్చి ప్రభు, చంద్రుని అనుగ్రహించిన ఈ పవిత్ర క్షేత్రము నందే నీవు శాశ్వతంగా వెలిసి భక్తుల అభిష్టాలు నెరవేర్చవలసిందని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి పరమశివుడు అక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిశాడు. సోముని అనుగ్రహించిన స్థలమైనందున సోమనాథేశ్వరునిగా భక్తుల చేత కొలువబడుతున్నాడు. 2వ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఈ దివ్యక్షేత్రం ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడిగా మరియు పార్వతీదేవి బ్రహ్మరాంబికగా కొలువై ఉన్నారు.
అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గొప్ప శైవ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. శివపురాణం ప్రకారం గణేశుడు కార్తికేయుని కంటే ముందు పెళ్లి చేసుకున్నారు. ఇది కార్తికేయునికి ఆగ్రహాన్ని కలిగించింది. ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు. దేవాది దేవతలు అందరూ అతనిని ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ కార్తికేయుని కోపం తగ్గలేదు. కార్తికేయుని జాడ తెలుసుకున్న శివపార్వతులు క్రౌంచ పర్వతానికి వెళ్తారు. కానీ కార్తికేయుడు శివపార్వతుల రాకను తిరస్కరించాడు. అలాంటి పరిస్థితిలో తమ కొడుకుని చూసి బాధపడిన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసించాడు. ఈ దివ్యక్షేత్రాన్ని చూసే చాలు అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది. పరమశివుడు ఇక్కడ మహాకాళేశ్వరునిగా వెలియడం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడనే ఓ బ్రాహ్మణోత్తముడు తన నలుగురు కుమారులతో నివసించేవాడు. ఇతడు శివభక్తుడు. అక్కడి సమీపంలోని రత్నమాల అనే పర్వతంపై దోషణుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు తరచు పట్టణ ప్రజలపై దాడులు చేస్తూ వారిని నానా విధాలుగా పీడిస్తుండేవాడు. బ్రహ్మ నుండి వరాలను పొందినవాడవడం చేత వాడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఒకరోజు ఆ రాక్షసుడు భయంకరంగా అరుస్తూ వేదప్రియుని ఇంటివైపు వస్తున్నాడు. వాడి బారి నుండి తనను ఆ పరమశివుడు తప్ప వేరెవరూ కాపాడలేననుకున్న ఆ బ్రాహ్మణుడు అప్పటికప్పుడు ఇంట్లోనే శివుని పార్థివలింగము ఏర్పాటు చేసుకుని భక్తితో అర్చించాడు. ఈశ్వర, ఈ దూషణుని బారి నుండి కాపాడు అని ఏలు ఎత్తి ప్రార్థించాడు. వెంటనే పరమశివుడు పార్థివలింగం నుండి ఉద్భవించి వేదప్రియునిపై దాడి చెయ్యబోతున్న దూషణుడిని సంహరించాడు. ఆ బ్రాహ్మణుడికి అభయమిచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. వేదప్రియుడు భక్తితో, స్వామి, నీవు ఇక్కడ వెలిసి నన్ను అకాల మృత్యువు నుండి కాపాడినట్టే సర్వజనాన్ని కాపాడు అని ప్రార్థించాడు. వేదప్రియుడు సర్వజనుల హితం కోరుతూ అడిగిన ఈ కోరికను స్వామి మన్నించి ఆ బ్రాహ్మణుడి ఇంట జ్యోతిర్లింగ రూపంలో వెలిసి మహాకాళేశ్వరుడిగా అకాల మృత్యువు నుండి భక్తులను కాపాడి పూర్ణ ఆయుష్ను ప్రసాదించే స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. ఉజ్జయినిలో ప్రతి సంవత్సరం జరిగే కుంభమేళకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. మహాకాళేశ్వర దేవాలయం హిందువులకు అతి ముఖ్యమైన దివ్యక్షేత్రంగా మారడానికి మరో కారణం. ఇది 7 ముక్తిస్థల్ దేవాలయాల్లో ఒకటి. ముక్తిస్థల్ అంటే అర్థం మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం. 4వది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో నర్మదా నది మధ్యలోని ద్వీపంలో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడిని మమలేశ్వరుడుగా పిలుస్తారు. ఒకసారి నారదుడు వింధ్య పర్వతానికి వస్తాడు. నారదుడు సుమేరు పర్వతం దానికంటే గొప్పదని రెచ్చగొడతాడు. దాంతో వింధ్య పర్వతం తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంటుంది. తన మీద కొలువై ఉండిపోమని, తద్వారా తానే గొప్పదానవుతానని శివుడిని కోరుకుంది. అలా ఏర్పడిన జ్యోతిర్లింగమే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ అంటే ఓంకార్ శబ్దానికి ప్రభువు అని అర్థం. ఇంకో కథ ప్రకారం ఒకప్పుడు దేవతలకు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాక్షసులు గెలిచారు. అయితే దేవతలు శివుడికి ప్రార్థన చేయగా వారి ప్రార్థనతో సంతోషించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఉద్భవించి రాక్షసులను ఓడించాడు. ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 5వది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. పరమేశ్వరుడు వైద్యనాథేశ్వరుని పేరుతో జ్యోతిర్లింగంగా వెలియడం వెనుక ఒక పురాణ కథ ఉంది. మహాశివ పురాణంలోని కథ ప్రకారం శివభక్తుడైన రావణుడు ఎప్పుడనుకుంటే అప్పుడు కైలాసానికి వెళ్లి శివదర్శన భాగ్యాన్ని పొందుతుండేవాడు. ఒకసారి రావణుడికి శంకరుని దర్శన భాగ్యం కొన్ని కారణాల వల్ల లభించలేదు. అందుకు ఎంతో బాధపడ్డ రావణుడు అక్కడే ఉన్న పళంగా శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపోశక్తి లోకాలన్నింటినీ తాకుతున్న శివుని అనుగ్రహం మాత్రం లభించలేదు. శివానుగ్రహానికి నోచుకోని జీవితం వృధా అని భావించిన రావణుడు తన తలలను ఒక్కొక్కటిగా ఖండించుకోసాగాడు. 10వ తలను కూడా తొలగించుకోబోతుండగా శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు, పరమేశ్వర, నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీ దర్శన భాగ్యం నాకు లభించేలా నా వెంట లంకకు వచ్చి అక్కడే ఉండిపో అని వేడుకున్నాడు. శివుడు నవ్వి, అసంఖ్యాక భక్తుల మొర ఆలకించవలసిన నేను కైలాసాన్ని విడిచి రాలేను, మరేదైనా వరం కోరుకో అన్నారు. అయితే ఆత్మలింగాన్ని ప్రసాదించు ప్రభు అన్నాడు రావణుడు. రావణుని అహంకారాన్ని అణచాలనుకున్న శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ ఇలా చెప్పాడు, ఇదిగో నా ఆత్మలింగం, దీన్ని తీసుకెళ్లి నీ లంకలో ప్రతిష్ఠింప చేసుకో. కానీ 1 నిమిషం, మార్గం మధ్యలో ఎక్కడ ఈ ఆత్మలింగాన్ని నేలపైన ఉంచకూడదు. అలా చేస్తే ఇక అక్కడి నుండి ఆత్మలింగాన్ని కదిలించడం ఎవరితరం కాదు, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించి పంపాడు. శివానుగ్రహంతో ఆత్మలింగాన్ని సొంతం చేసుకున్న రావణుడు తన దోసిలో ఉంచుకొని శివనామ స్మరణ చేస్తూ లంకకు బయలుదేరాడు. అలా ప్రయాణిస్తూ ఒక శ్మశానం వద్ద వచ్చేసరికి లఘుశంక తీర్చుకోవలసిన అవసరం శివమాయ వల్ల రావణుడికి కలిగింది. లింగాన్ని చేతిలో ఉంచుకొని లఘుశంక తీర్చుకోవడానికి మనసు అంగీకరించని రావణుడు చుట్టూ పరీక్షించి చూశాడు, ఎవరైనా కనిపిస్తారేమోనని. కొద్ది దూరంలో గోవులను మేపుకుంటూ ఓ గొల్ల బాలుడు కనిపించాడు. అతని సహాయం కోరాడు రావణుడు. అప్పుడు బాలుడు, నేను ఈ ఆత్మలింగ భారాన్ని మోయలేకపోతే 3 సార్లు పిలుస్తాను, వెంటనే తమరు వచ్చి ఈ లింగాన్ని తీసుకోవాలి అనే నిబంధన విధించి సాయం చేయడానికి అంగీకరించాడు.
ఆయన పిలిచే లోపే వస్తానని అనుకున్న రావణుడు అందుకు ఒప్పుకొని ఆత్మలింగాన్ని అతని దోశలో ఉంచి లఘుశంగా తీసుకునేందుకు వెళ్లారు. కాసేపటికి ఆ బాలుడు గట్టిగా రావణ, దీని బరువు మోయలేకపోతున్నా, వెంటనే రా, వచ్చి తీసుకో, రావణ రావణ అంటూ 3 సార్లు పిలిచి వెంటనే చేతిలోని ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు. హడావిడిగా వచ్చిన లంకేశ్వరుడు ఆత్మలింగాన్ని అక్కడి నుండి కదిలించేందుకు తన బలాన్నంతా ఉపయోగించి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అది పాతాళలోక పర్వంతం కూరుకుపోవడంతో బొత్తిగా కదలలేదు. చేసేదేమీ లేక రావణుడు ఆ చితాభూమిలోని ఆత్మలింగాన్ని వదిలి లంకకు ఒట్టి చేతులతో వెళ్ళాడు. రావణుడు అటు వెళ్ళగానే గొల్లబాలుని రూపంలోని వినాయకుడు, బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చి ఆ పన్నాగభూషుని దర్శనం చేసుకుని, పరమేశ్వర, నీ లీలలను అర్థం చేసుకోవడం ఎంతటి వారికైనా అసాధ్యం. జీవుల చివరి మజిలీ అయిన ఈ చితాభూమిలోని జ్యోతిర్లింగ స్వరూపుడవై వెలిసి భక్తులను అనుగ్రహింప పూనుకున్నావు. స్వామి, సర్వరోగాలను నివారించే వైద్యనాథేశ్వరునిగా ఇక్కడ వెలిసి నిన్ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను అనుగ్రహించు అని ప్రార్థించారు. పరమశివుడు వారి ప్రార్థనను మన్నించాడు. వైద్యనాథేశ్వరుని దర్శనంతో శారీరక, మానసిక రుగ్మతలన్నీ నయమవుతాయని భక్తుల విశ్వాసం. 6వది శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. మహారాష్ట్ర పూణేలోని సహ్యాద్రి ప్రాంతంలో ఈ దివ్యక్షేత్రం ఉంది. ఇది భీమా నది ఒడ్డున ఉంది. పురాణం ప్రకారం కుంభకర్ణుని కుమారుడు భీముడు. భీముడు తాను కుంభకర్ణుని కుమారుడని తెలుసుకుని తన తండ్రిని రామావతారంలో విష్ణువే వధించాడని తెలుసుకుని విష్ణువుపై కోపంతో రగిలిపోయాడు. ఘోర తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో అపార శక్తిని సాధించి ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు. ఈ దౌర్జన్యానికి ముగింపు పలకడానికి శివుడిని కోరుతూ దేవతలందరూ ప్రార్థించారు. అనంతరం జరిగిన యుద్ధంలో చివరకు రాక్షసుడైన భీముడిని నాశనం చేశాడు శివుడు. ఆ ప్రదేశాన్ని క్షేత్రంగా చేసుకోమని దేవతలు కోరగా శివుడు భీమశంకర్ జ్యోతిర్లింగంగా తనను ప్రత్యక్షంగా ప్రదర్శించాడు. యుద్ధం తర్వాత శివుని శరీరం నుంచి పోసిన చెమట భీమ నదిగా ఏర్పడిందని నమ్ముతారు. 7వది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. తమిళనాడులోని సేతు తీరంలో రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలకు దక్షిణ భాగం. ఈ ఆలయం దాని హస్తకళకు ప్రసిద్ధి చెందింది. ఇది చాలా ప్రముఖమైనది. పొడవైన అలంకరింపబడిన కారిడార్లు, టవర్లు మరియు 36 తీర్థాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆలయం. ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం రామాయణ గాథలో రాముడి విజయానికి సంబంధించినదై ఉంది. శ్రీలంకకు వెళుతున్న శ్రీరాముడు రామేశ్వరం వద్ద ఆగి సముద్రం మీద నీరు తాగుతుండగా ఆకాశవాణి, నన్ను నీవు పూజించకుండా నీళ్లు తాగుతున్నావు అని వినిపించింది. ఈ మాటలు విన్న శ్రీరాముడు ఇసుకతో లింగాన్ని చేసి పూజించారని నమ్ముతారు. రావణుడిని ఓడించడానికి ఆశీర్వాదం కోసం కోరగా శివుడు జ్యోతిర్లింగంగా మారి శాశ్వత స్థానంగా చేసుకుని శ్రీరామునిపై దీవెనలు కురిపించాడు. 8వది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. సముద్ర తీరాన ఉన్న వనంలో దారుకుడనే రాక్షసుడు తన భార్యతో కలిసి నివసిస్తుండేవాడు. వాడు మునుల ఆశ్రమ వాటికలను ధ్వంసం చేస్తూ యజ్ఞయాగాదులకు అడ్డంకులు కల్పిస్తూ దారిన పోయే బాటసారులను నానా విధాలుగా హింసిస్తూ గడిపేవాడు. వాడి అరాచకాలు భరించలేని మునులు ఒకరోజు ఔఫా మహర్షి వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకున్నారు. ఆయన దారుకునిపై ఆగ్రహించి ఈ భూమిపై ఎవరిని పీడించిన దారుక దంపతులు మరణించెదరుగాక అని శపించాడు. మునిశాపం గురించి తెలుసుకున్న దారుకుడు ఇక భూమిపై తన ఆటలు సాగవని గ్రహించి తెలివిగా తన స్థావరాన్ని సముద్రం మధ్యలో ఏర్పాటు చేసుకుని సముద్రాయనం చేసే వారిపై దాడులు కొనసాగించాడు. ఒకరోజు సుప్రియుడనే వైశ్యుని బంధించి చెరసాలలో ఉంచాడు. సుప్రియుడు శివభక్తుడు. నిత్యం చెరసాలలో ఉన్న తన తోటి వారి చేత శివనామ స్మరణ చేయించడం, సంకీర్తనలు పాడించడం చేయసాగాడు. ఈ విషయం అనుచరుల ద్వారా దారుకునికి తెలిసింది. కోపంతో చెరసాలకు వచ్చాడు. సుప్రియుని వైపు కోపంతో చూస్తూ, నీవు చెడింది కాక శివకీర్తనలు పాడిస్తూ అందరినీ చెడగొడుతున్నావు. చెరసాల జీవితం సరిపోలేదా అని హుంకరించాడు. సుప్రియుడు శాంతంగా, దారుక, శరీరమే ఒక పెద్ద చెరసాల. ఈ చెరసాల నుండి బయటపడి శివుడిని చేరుకుందామనుకునే జీవునికి నీ చెరసాల ఏపాటి? నన్ను బంధించిన, విడుదల చేసి రక్షించిన ఆ శివునికి సాధ్యమన్నాడు. దారుకుడు మరింత ఆగ్రహంతో, అలాగా అయితే నేనిప్పుడే నీ శిరస్సును ఖండిస్తాను. ఆ శివుడు నిన్నెలా రక్షిస్తాడో చూస్తాను అంటూ కత్తి తీయబోయాడు. వెంటనే సుప్రియునితో పాటు అక్కడున్న వారంతా హరహర శంకర అంటూ అర్థనాదాలు చేశారు. మరుక్షణం మిరుమిట్లు గొలిపే కాంతితో మహానాగ సర్పము ప్రత్యక్షమై బుసలు పట్టింది. ఆ జ్వాలాలకు దారుకుడు, వాడి భార్య, బిడ్డలు, అనుచరులు కాలి బూడిదయ్యారు. తర్వాత, భక్త సుప్రియ, నీ భక్తికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు శివుడు. అప్పుడు సుప్రియుడు, ప్రభు, ముందు తరాల వారికి రక్షణార్థం నీవు దారుక వనమున ఇదే రూపంతో వెలిసి భక్తులను, దీనులను కాపాడు స్వామి అని వేడుకున్నాడు. సుప్రియును కోరికను మన్నించిన పరమశివుడు ద్వారక వద్ద దారుకా వనంలో నాగలింగేశ్వరునిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ పుణ్యక్షేత్రం గుజరాత్లో కలదు. 9వది శ్రీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శంకరుడు కాశీ విశ్వేశ్వరుడిగా వెలియడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. సృష్టి కార్యాన్ని చేపట్టిన పరబ్రహ్మ శివశక్తి స్వరూపమును దాల్చాడు. ఆ అర్ధనారీశ్వర రూపము నుండి నారాయణుడు మరియు ప్రకృతి అవతరించారు. వారికి తానెవరో, ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. అప్పుడు ఆ శరీరవాణి, అఖిలాండ కోటి బ్రహ్మాండమును సృష్టించుటకు మీరు సృజింపబడ్డారు.
పరబ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ శక్తిని పొందండి అని పలికింది. వారికి ఎక్కడ చూసిన జలమే తప్ప కూర్చొని తపస్సు చేయడానికి భూమి కనిపించలేదు. అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి 5 కోసుల విస్తారంతో ఒక పట్టణం అవతరించింది. అదే కాశీ. కాశీలో కూర్చొని నారాయణుడు ఘోర తపస్సు చేశాడు. ఆ తపోవేడికి ఆయన శరీరం నుండి చెమట బయలుదేరి కాలువ కట్టి ప్రవహించడంతో అంతా నిండిపోయింది. నారాయణుడు ఆ నీటిని ఆశ్చర్యంతో చూస్తుండగా ఆయన చెవికమ్మ ఊడి ఆ నీటిలో పడింది. ఆ ప్రదేశమే మణికర్ణిక పుణ్యతీర్థంగా ప్రసిద్ధికెక్కింది. అప్పుడు ఆ జలములో మునిగిన కాశీ పట్టణాన్ని శివుడు తన శూలాగ్రమున నిలిపి రక్షించాడు. ఆ తరువాత నారాయణుడి నాభి కమలము నుండి బ్రహ్మ అవతరించారు. బ్రహ్మ 14 భువన భాండాలను, దేవ, మానవ, దానవ జాతులను, పశుపాక్షాదులను సృష్టించాడు. అండకార బ్రహ్మాండాన్ని 2 భాగాలుగా విడగొట్టి ఊర్ధ్వ భాగంలో సప్తలోకాలను, అధో భాగము పైన మరో సప్తలోకాలను సృష్టించాడు. ఇది జరిగాక విష్ణు బ్రహ్మాది దేవతలు మహర్షులు పరమేశ్వరుని స్మరిస్తూ స్తోత్రములతో కీర్తించారు. శివుడు సంతోషించి వారిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారు ముక్త కంఠముతో దేవాది దేవ, విశ్వజనకుడవైన విశ్వనాథ, నీవిక్కడే శాశ్వతంగా ఉండి ఈ సృష్టిని చెల్లగా కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు పరమశివుడు జ్యోతిర్లింగ రూపంతో కాశీ పట్టణము నందు వెలిశాడు. కాశీ విశ్వేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తాడు. 10వది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. శ్రీ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది. ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణింపబడుతుంది. దీనిని గౌతమి గంగ అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్ర నది. శివపురాణం ప్రకారం గోదావరి నది కోరికపై గౌతమ మహర్షి మరియు శివుని అనుగ్రహం పొందిన ఇతర దేవతలు ఇచ్చట కొలువై ఉండాలని నిర్ణయించి ఈ ప్రాంతానికి త్రయంబకేశ్వర్ అనే పేరు పెట్టారు. అయితే గౌతమ మహర్షి వరుణ దేవుని నుండి ఒక గొయ్యి రూపంలో ఒక వరం సంపాదించాడు. దాని నుండి అతను తృణధాన్యాలు మరియు ఆహారంతో పాటు అనంతమైన సంపదను పొందుతుండేవాడు. ఇది గమనించిన ఇతర దేవతలు అతనిపై అసూయపడ్డారు. వారు గౌతముని దాని దారంలోకి ఒక ఆవుని పంపించారు. ఈ గోవు పొరపాటున గౌతమ మహర్షి చేత హత్య చేయబడింది. ఆ ప్రదేశంను శుద్ధీకరించుటకు గౌతముడు ఆయన భార్య అహల్య ఆ ప్రాంతంలో తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుంటారు. శివుడు గంగను ఆ భూమిని పవిత్రంగా చేయడానికి రమ్మంటారు. అయితే శివుడు కూడా అక్కడ నివసిస్తేనే తాను అక్కడ ప్రవహిస్తానని గంగ అంటుంది. శివుడు అంగీకరించి అక్కడ త్రయంబకేశ్వరుడిగా నివాసం ఏర్పరచుకుంటారు. ఆయన పక్క నుంచి గోదావరి పేరుతో గంగ ప్రవహిస్తోంది. 11వది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. భారతదేశం ఉత్తర భాగంలో హిమాలయాలలో నెలకొని ఉన్న కేదార్నాథ్లో ఉంది కేదార్నాథేశ్వర జ్యోతిర్లింగం. అయితే పురాణాల ప్రకారం పాండవుల స్వర్గారోహణ సమయంలో వారితో పాటు ఒక కుక్క మరియు ఒక వృషభం కూడా చేరుతాయి. తమ ఇష్టదైవమైన శివుడే ఎద్దు రూపంలో వచ్చాడని పాండవులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు 5గురు దాన్ని పట్టుకొని తలో వైపుకు లాగడంతో అది 5 ముక్కలుగా విడిపోతుంది. ఆ 5 ముక్కలు పడిన ప్రాంతాన్ని పంచకేదారాలు అంటారు. వాటిలో ఎద్దు మూపురం పడిన ప్రాంతంలో వెలిసినదే కేదారేశ్వర లింగం. 12వది శ్రీ గుష్మేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలతాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుల్ అనే గ్రామంలో శ్రీ గుష్మేశ్వర జ్యోతిర్లింగం ఉంది. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. గృష్ణేశ్వర ఆలయం, కుసుమేశ్వరార్, గృష్మేశ్వర మరియు కృష్ణేశ్వర వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఆలయం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం దేవగిరి గ్రామంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో ధర్మపరుడు. అతని భార్య పేరు సుదేహ. వారికి సంతానం కలగలేదు. ఒకనాడు వారింటికి ఒక యతి అతిథిగా వచ్చాడు. అతడు వారింట భిక్ష స్వీకరించబోతుండగా మాటల మధ్య వారికి సంతానం లేదని తెలిసింది. సంతానహీనులైన వారింట భిక్ష స్వీకరించరాదనే నియమం నాకుంది అని చెప్పి ఆ యతి భిక్షని స్వీకరించకుండానే వెళ్ళిపోయాడు. దానితో ఆ భార్యాభర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇది జరిగాక సుదేహ భర్తను ఎలాగోలా ఒప్పించి తన చెల్లెలైన భూష్మతో వివాహం జరిపించింది. భూష్మ మహాపతివ్రత, శివభక్తురాలు. ఒక సుముహూర్తాన భూష్మ పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ ముద్దుగా బొద్దుగా అందంగా ఉండేవాడు. సుదేహకు వాడిని చూసిన ప్రతిసారి తన చెల్లెలి అదృష్టం పట్ల ఈర్ష్య కలిగేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆ బాలుని ఎత్తుకొని ఊరి వెలుపల ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి ఖండఖండాలుగా ఖండించి చెరువులో పడేసి ఏమీ ఎరుగనట్టు ఇంటికి వచ్చి పడుకుంది. మరునాడు భూష్మ నీటి కోసం చెరువులో దిగినప్పుడు అమ్మ అమ్మ అంటూ ఆమె కాళ్ళను పట్టుకున్నాడు. కుమారుడు చెరువులో ఎప్పుడు దిగాడా అని ఆశ్చర్యపోయి చూస్తుండగా శివుడు ప్రత్యక్షమై జరిగిందంతా చెప్పి సుదేహాను శిక్షించక తప్పదని పలికాడు. అప్పుడు భూష్మ పరమశివుని కాళ్ళపై పడి తన అక్కను క్షమించి ఆమెకు మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకుంది. ఆమె సుగుణానికి సంతోషించిన శివుడు, భూష్మ, నీవెంతో ఉత్తమురాలివి. నేను నీ పేరున ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగ స్వరూపుడని వెలిసి భక్తులను అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు. భూష్మేశ్వరుని దర్శనం పొందిన వారికి పుత్రశోకం కలుగుతుందని భక్తుల విశ్వాసం. చూశారు కదా ఫ్రెండ్స్, శివుడి 12 జ్యోతిర్లింగాల వెనుకున్న చరిత్ర రహస్యాలు. మీరు ఈ 12 జ్యోతిర్లింగాలలో ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.